వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మనం వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చింది ఇరాన్. ఒకవైపు అమెరికా 10 రోజుల పాటు ఇంకా ఎక్స్టెండ్ చేసి చర్చల కోసం శాంతియుతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు వెళ్తుంది. తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలపైన భీకరమైనటువంటి దాడి చేసింది. ఈ దాడిలో అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. తమ బలగం చూపి ఇరాన్ను భయపెట్టాలని చూసిన అమెరికాకి ఇప్పుడు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సూపర్ పవర్ అనుకున్న అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్కు చుక్కలు చూపిస్తూ ఇరాన్ చేసిన దాడులు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఎవరు టచ్ చేయలేరు అనుకున్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైలు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నిజాన్ని సాక్షాత్తు అమెరికాకు చెందిన ఓ ప్రతిష్టాత్మక పత్రిక బయట పెట్టినటువంటి సంచలన నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం గల్ఫ్ దేశాలలోని ఏకంగా 13 అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ దాడుల్లో సర్వనాశనమయ్యాయి. అసలు దశాబ్దాల పాటు ఎంతో కష్టపడి నిర్మించుకున్న స్థావరాలతో పాటు భారీ నష్టమే జరిగింది. అమెరికాకు చెందినటువంటి 13 స్థావరాలు దాదాపు ధ్వంసమవ్వడం అంటే కేవలం కొన్ని బిల్డింగ్లు కూలిపోవడం కాదు, మిడిల్ ఈస్ట్లో ఆయిల్ రిసోర్సెస్ని కంట్రోల్ చేయడానికి, ఇస్లామిక్ దేశాలపై ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఎన్నో ఏళ్లుగా వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. ఈ యొక్క సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అమెరికాకు అంత ఈజీగా జరగలేదు. దశాబ్దాల పాటు ఎన్నో దేశాలతో దౌత్యపరమైనటువంటి మంతనాలు జరిపి రాజకీయాలు చేసి లక్షల కోట్ల రూపాయలు నీళ్ళ ఖర్చు పెట్టి అమెరికా ఈ స్థావరాలను నిర్మించుకుంది. ఇవి మామూలు స్థావరాలు కావు. అత్యాధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్, భారీ యుద్ధ విమానాలు దిగేలా ఎయిర్ ఫీల్డ్స్, అలాగే ఆయిల్ పైప్ లైన్లతో ఒక మినీ నగరాన్ని తలపించేలా వీటిని డిజైన్ చేశారు. పశ్చిమాసియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అమెరికా పడ్డ దశాబ్దాల కష్టం ఇరాన్ అటాక్తో బూడిదైపోయింది. ఇరాన్ దాడుల వల్ల అమెరికా సైనికులు తమ హోటళ్లు, కార్యాలయాలు ఎత్తేయాల్సిన పరిస్థితులు వచ్చిందని తెలిపింది. అంతేకాదు ఈ నిరంతర దాడుల వల్ల అమెరికా సైన్యంలోని పలు భాగాలను కూడా రిమోట్ వార్ఫేర్ స్థితికి వెళ్ళిపోయినట్లుగా కొందరు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాల మోహరింపు పైన దీర్ఘకాలిక ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మొత్తానికి అమెరికా పేరు చెబితేనే గడగడలాడేటువంటి దేశాలు ఇప్పుడు అదే అమెరికా స్థావరాలను టార్గెట్ చేసి బూడిద చేస్తున్నాయి. ఈ దెబ్బతో పశ్చిమాసియాలో ఇక ఎప్పటికీ తమను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నటువంటి అమెరికా అహంకారం బద్దలైపోయింది. దశాబ్దాల కష్టం నేలమట్టమైంది. మరి గల్ఫ్లో అమెరికా స్థావరాలపైన ఇరాన్ చేసిన ఈ దాడుల వల్ల 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందంటారా? అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ చెక్ పెట్టినట్లేనా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో తెలపండి.